ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మీతో ఒక చిన్న బైబిల్ వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుచుంటున్నాను. అదేంటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, పేతురు ఒకానొక రోజు పన్ను చెల్లించాల్సినటువంటి సమయం వచ్చింది. ఆ సమయంని యేసు ప్రభువుల వారు ముందుగానే ఎరిగి ఉంటున్నారు. యేసు ప్రభువుల వారు ముందుగానే తెలుసుకొని పేతురు ఈ విధంగా పన్ను కట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి పేతురుకు కావాల్సినటువంటి ఒక నాణ్యాన్ని ముందుగానే సిద్ధపాటు చేసి ఉంటున్నాడు. అందుకని పేతురుతో ఈ విధంగా అంటున్నాడు, నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలం వేస్తే మొట్టమొదట ఏ చేప అయితే పైకి వస్తుందో ఆ చేపను నోరు తెరిచి చూస్తే నీకు 1 షెకెలు కనిపిస్తుంది. ఆ షెకెలు తీసుకొని నా కొరకును నీ కొరకును పన్ను చెల్లించమని చెప్పేసి పేతురుతో అంటున్నాడు. పేతురు అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు, ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. మనము అడగక ముందే ఆయనకు తెలిసి ఉంటున్నది, మనము కోరక ముందే మన కోరికలను ఆయన ఎరిగి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీకు ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటున్నాయా? దేవుడు మీ ఆర్థిక సమస్యలను ఎరిగి ఉంటున్నాడు. మీరు నమ్మితే ఆమేనని చెప్పండి. ఖచ్చితంగా మీ అవసరతలను తీర్చే దేవుడు మన ప్రభు అయి ఉంటున్నాడు. మీరు చేయవలసిందల్లా విశ్వాసమే. ఎందుకంటే పేతురు ఆనాడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటను పట్టుకొని ఒక గాలం తీసుకొని సముద్రంలో వేయడం జరిగింది. ఆ గాలానికి మొదట ఏ చేప అయితే వచ్చిందో దాంట్లో 1 షెకెలను కనుగొని అతను పన్ను చెల్లించాడు. మనం కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ పేతురు క్వశ్చన్ చేసి ఉండొచ్చు, అదేంటండి ఒక గాలం వేస్తే చేప వస్తుంది కరెక్టే, కానీ దాంట్లో షెకెలు ఎలా వస్తుందని చెప్పేసి ఆ పేతురు ప్రశ్నించి ఉండవచ్చు. కానీ పేతురు ప్రశ్నించలేదు. ఎందుకంటే పేతురుకున్నటువంటి విశ్వాసం అలాంటిది. పేతురు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఈరోజు మనం కూడా ప్రభు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. ప్రభు మనకి ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో ఆ విధంగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే మన అక్కర్లను ఎరిగినటువంటి దేవుడు మన ప్రభు అయి ఉంటున్నాడు. ఆమేన్. ఖచ్చితంగా ఈరోజు నీ సమస్యలను తీర్చేటువంటి దేవుడు నా దేవుడు అయి ఉంటున్నాడు కదండి. మీలో ఎవరైనా అప్పుల బాధలతో కానీ లేదా ఆర్థికంగా కానీ ఇబ్బంది పడుతుంటే నా ప్రార్థనలో ఏకీభవించండి. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మా తండ్రి. మీకే కృతజ్ఞత స్తుతులు అర్పిస్తుంటున్నాం మా యేసయ్య. ఇదిగోండి ప్రభువా, ఈనాడు ప్రభు ఈ చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఆనాడు నా తండ్రి పేతురు విశ్వసించిన రీతిగా ఈనాడు ప్రభువా మేము కూడా విశ్వసించడానికి మాకు విశ్వాసంను దయచేయండి. మా విశ్వాసంను బలపరచండి దేవా. అవును ప్రభువా, మీరు మా అవసరతలను ఎరిగినటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. పేరు పేరున మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇదిగోండి ప్రభు, బిడ్డకు ఎటువంటి నా తండ్రి సమస్యలు ఉన్నాయో మీకు బాటుగా తెలిసే ఉంటున్నది. మీరు సమస్తమును ఎరిగినటువంటి దేవుడవును నా తండ్రి. అవును నా తండ్రి, మీరు సమస్తమును ఎరిగినటువంటి దేవుడవై ఉంటున్నావయ్యా. అవును ప్రభువా, ఇదిగోండి ప్రభువా, ఇక్కడ తల వంచినటువంటి ప్రభువా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆశీర్వదించమని వేడుకొంచుకుంటున్నాం మా తండ్రి. అవును ప్రభువా, ఇది మొదలుకొని ప్రభువా వారి కుటుంబంలో కానీ వారి జీవితంలో కానీ నా తండ్రి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ప్రభువా మీరు ముందుండి నడిపించమని, మీరే నాయకత్వం వహించమని వేడుకొంచుకుంటున్నాం మా తండ్రి. అవును ప్రభువా, వారు నా తండ్రి పేతురు ఆనాడు ఎలాగైతే విశ్వసించి మీరు చెప్పిన పని చేసి ఉంటున్నాడో మా దేవా, అదేవిధంగా నా తండ్రి ఈ బిడ్డలో ఏకీభవించిన బిడ్డ కూడా ప్రభువా నా తండ్రి పేతురులాగా నా తండ్రి విశ్వాసం ఉంచి ప్రభువా మిమ్మలను నమ్మి నా తండ్రి ముందడుగు వేయడానికి సహాయం చేయండి. అవును ప్రభువా, నా తండ్రి అనారోగ్యంతో ఉంటున్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రభువా, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారిని నా తండ్రి మీరు ముట్టండి, వారికి తగినటువంటి ప్రభువా ఉద్యోగంలో మీరు దయచేయమని వేడుకొంచుంటున్నాం. అవును ప్రభువా, అప్పుల బాధల గురించి బాధపడుచుంటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. యేసు నామంలో వారికి అప్పుల బాధలు తీర్చడానికి సహాయం చేయండి ప్రభువా. అవును నా తండ్రి, విశ్వసిస్తే నా తండ్రి ప్రతి ఒక్కటి అవుతాయి ప్రభువా. మేము విశ్వసిస్తున్నాం నా తండ్రి. ఇదిగోండి ప్రభు, బిడ్డలు విశ్వాసం ఉంచుకుంటున్నారు ప్రభు. విశ్వాసమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని వారి జీవితంలో వారి కుటుంబంలో నా తండ్రి మీరే నాయకత్వం వహించి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వారికి తోడుగా నీడుగా ఉండడం నా రక్షకుడు నా ప్రియుడైన యేసయ్య నామములో కొద్దిసేపటి ప్రార్థన వేడుకొని పొందుకొని ఉంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రార్థన అవసరతల కొరకు కింద ఇచ్చినటువంటి నెంబర్కు మీరు వాట్సాప్లో మీ ప్రార్థన అవసరతలను మాకు మెసేజ్ చేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్.